ఒకప్పుడు రాజు బతికుండంగానే వాళ్ళ కొడుకును రాజు చేసేటోడు. ఒకవేళ ఏదన్నా అయ్యి ఉన్నట్టుండి రాజు కాలం చేస్తే ఆటోమేటిక్గా కొడుకే రాజు అవుతాడు. అట్లా కాలం గడుస్తున్న కొద్ది రోజులు మారుతూనే ఉంటారు. కానీ ఆంధ్రాలో మాత్రం ఏళ్ళ సంధి ఒక్కడే సీఎంగా కొనసాగుతున్నాడట. మరి ఎప్పటికీ నువ్వే ఉంటావా? నీ కొడుకు చేతికి వచ్చిండు కదా, ఆయన సీఎం చేయవా అని అడుగుతుండు అసదుద్దీన్ సారు. మరి ఉన్నట్టుండి సార్కు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో అడుగుదాం పారి సార్నే. बाबू नायडू से कह रहा हूं कि आपने अपने से ज्यादा नुकसान, अपनी पार्टी से ज्यादा नुकसान आपने अपने बेटे लोकेश का मुस्तकबिल उसको खत्म कर दिया आपने. ఓయమ్మనే అసదుద్దీన్ సార్ ఎంత కోపంతో నోరుతున్నాడు కదా, నీ కొడుకు లోకేష్ చేతికి వచ్చిండు కదా, ఆయన ఎందుకు అట్లా ఉత్తిగా గుసబెడుతున్నావు అని అనుకుంటేనే ఇగో జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎత్తిండు. क्योंकि आपके बाद तो आपका बेटा ही आएगा ना, जूनियर एनटीआर तो नहीं आएगा. अब्बा इतना पॉपुलर है उन्हें, मेरे को नहीं मालूम. आता क्या उन्हें, आता क्या? అయ్యడా అసదుద్దీన్ సారు, మీరు నిజాలు అట్లా బయటికి చెప్తే ఎట్లా? నువ్వు ఎట్లనో జూనియర్ ఎన్టీఆర్ను సీఎం చేయవు కానీ నీ కొడుకును సీఎం చేయొచ్చు కదా అని బాగా చెప్తే నిజాలు బయటికే ఇడిచిండు. జూనియర్ ఎన్టీఆర్ పేరు తీయంగానే చూడుర్రి పబ్లిక్ ఎట్లా ఈలలు కొట్టుకుంటా కీకలు పెడుతుర్రో. అటెనక చంద్రబాబు గురించి ఇంకా పెద్ద మాట అన్నాడు. अरे उसका तो देख लेते, कितना तुम करेंगे. तुम हो गया ना 9 साल आंध्र प्रदेश के चीफ मिनिस्टर, 5 साल आंध्र प्रदेश के, बस है बच्चे को देखते अपने. मगर आपने लोकेश को परेशानी में डाल दिया. मेरे भाई सच्चाई ఏంది సారు, మీరు ఒకటేనుకొకటి బాంబులు గిట్లా వేలుస్తుర్రు? 14 ఏళ్ళు సీఎంగా చేశావు, సరిపోలేదా? నీ తర్వాత పార్టీకి నీ కొడుకే కదా వారసుడు, మరి ఆయనకు సీఎం పదవి ఇవ్వచ్చు కదా అని ఎంతో ఓపెన్గా మాట్లాడుతుండో ఇన్నారా. ఏ తండ్రైనా పిల్లల భవిష్యత్తు బాగుండాలని చూస్తాడు కానీ చంద్రాల్ సార్ మాత్రం లోకేష్ రాజకీయ భవిష్యత్తును ఆయననే నాశనం చేస్తున్నాడట. ఆయన లోకేష్ గురించి లేక ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి చెప్తుండా, లేకుంటే ఇండైరెక్ట్గా జూనియర్ ఎన్టీఆర్ను చంద్రాలు దేక్తలేడని చెప్తుండా సమజైతలే కానీ మొత్తానికి చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ అంటే పడదని నిజాలు బయట పెడుతుండు. నిజంగానే ఒకవేళ అవకాశం వస్తే తారక్ను సీఎం చేస్తాడంటారా అనే ఆలోచన కూడా ఫ్యాన్స్కు రాకుట, ఏహే చంద్రబాబు ఆయన అంచుకు కూడా రానియడు అని ఓపెన్గా చెప్పిండు. మరి చూసినాక తారక్ ఫ్యాన్స్ ఎట్లా రియాక్ట్ అవుతారు? పోనీ రాజకీయాలకు వచ్చే ఆలోచన నిజంగానే తారక్ ఉండి చంద్రబాబు రాణిస్తలేడా? దీని మీద అటు చంద్రాలు ఇటు తారక్ ఏమన్నా బయటకు వచ్చి మాట్లాడతారా? ఇవన్నీ కాదు, అసలు ఈ అసదుద్దీన్ మాటలే లెక్క చేయకుండా గంజల ఈగం తీసేసినట్టు చేసేస్తారా తెలియదు కానీ దీని మీద మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్కు చంద్రబాబుకు మధ్య అగ్గి రాసుకున్నట్టే కొడుతుంది. మరి ఈ మాటలు ఎంత దాకా పోతాయో ఏం పాడో పోన్రి. ఈ దీపావళికి కాంగ్రెస్ సర్కార్ అతి పెద్ద బాంబు వేల్చబోతుందని అన్నారు. అప్పుడు పేలుతుందో ఏమో అని చూస్తే పేలలేదు. తర్వాత ఉగాది పండుగకు బాంబు వేలడం ఖాయమన్నారు, అప్పుడు కూడా వేలలేదు. ఆ తర్వాత ఇంకో పండుగకు వేలుతుంది అన్నారు. అట్లా పోస్ట్పోన్ చేసుకుంటా పోయినరు బాంబు వేలే ముచ్చట్లు. అయితే ఇప్పుడు మాత్రం బాంబు వేలుతుందని చెప్పుకుంటేనే పేల్చేటట్టున్నది కాంగ్రెస్ సర్కారు. మరిగా బాంబు ఏంటిది, అది పేలుతుందా పేలదా అనేది చూద్దాం పాండ్రి. ఫార్ములా ఈ కార్ రేసుల అవినీతి జరిగింది, దానికి కారకుడు కేటీఆర్ అని కాంగ్రెస్ సర్కార్ ఎప్పటి నుంచో చెప్తున్నమాట. అందుకే కేటీఆర్ను అరెస్ట్ చేసి జైల్లేసే బాంబు వేలుడు ఖాయమన్నారు. వాళ్ళు అన్నప్పుడు వేలిందో లేదో గానీ ఈ నడమ పేలేతట్టే కొడుతున్నది. ముచ్చటగా 3వ కేటీఆర్ను ఏసీబీ ఆఫీస్కు పిలిచిండ్రు అవినీతి నిరోధక శాఖోళ్ళు. పోయినసారి పిలిచినప్పుడే బీఆర్ఎస్ కార్యకర్తలు కేటీఆర్ అభిమానులు రోడ్ల మీదకి వచ్చిండ్రు, లొల్లి చేసిండ్రు. హాగు అందుకే వాళ్ళను కంట్రోల్ చేసేటానికి ఏసీబీ ఆఫీస్కు చుట్టుపక్కలున్న హోటళ్లను ఖాళీ చేయించిండ్రు. కొందరు బీఆర్ఎస్ పార్టీలను అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్కు తాళాలు వేసిండ్రు పోలీసులు. ఇంత పగడ్బందీగా చేస్తున్నారంటే కాంగ్రెస్ సర్కార్ వేలుస్తానన్న బాంబిదే కావచ్చునా? కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు కావచ్చు అనుకున్నారంతా. ఏసీబీ ఆఫీస్కు పోయే ముందు కేటీఆర్ ఏమన్నాడు ఇనుండ్రి. విచారణకు పిలిచినా వస్తామని చెప్పినా ఇది 3వసారి పిలవడం, 3 సార్లు కాదు 30 సార్లు పిలిచినా విచారణకు సహకరిస్తాం. మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు, అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క,
తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు 100 సార్లు అయినా జైలుకు పోతాం, కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. ఇన్నరా, ఒక్కసారి కాదు 100 సార్లైనా జైలుకు పోతాం. తెలంగాణ కోసం, హైదరాబాద్ కోసం దండలాడినోళ్ళం, ఇక్కడి ప్రజల కోసం కష్టపడుతున్నోళ్ళం. అసోంటి మాకు జైలుకు పోవుడు కొత్తేం కాదు. పెట్టుకోన్రి, ఇంకెన్ని కేసులు పెట్టినా జైలుకు పోతాం, అది తెలంగాణ కోసమే పోతాం అంటుండు. ఇక దీని మీద మంత్రి సీతక్క కేటీఆర్కు జైలుకు పోవాలని తొందర ఉన్నట్టున్నది, అందుకే అట్లా మాట్లాడుతున్నాడు అని అంటుర్రు. సరే, ఎవరైనా మాట్లాడినా ఫార్ములా ఈ రేస్ కేసు ఎటు దిక్కుపోతుంది, ఆఖరికి ఏ పార్టీకి లాభం చేస్తుంది అనేది ముందు ముందే చూడాలిగా.